హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూ ఫ్యామిలీ. నా పేరు మోహన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూజ్డ్ టు అంటే చేసేవాడిని అని అర్థం వస్తుందండి. అయితే యూజ్డ్ టుని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాము? టు ఎక్స్ప్లెయిన్ ది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే గతంలో మన అలవాట్ల గురించి కానీ మనం రెగ్యులర్గా చేసే పనుల గురించి కానీ మనం చెప్పినప్పుడు యూజ్డ్ టు అనే దాన్ని ఉపయోగిస్తామన్నమాట. ఇందులో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ అనేది ప్రజెంట్ ఫామ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటున్నామో అదేవిధంగా పాజిటివ్ సెంటెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్, నెగిటివ్ సెంటెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్, పాజిటివ్ క్వశ్చన్కి కొన్ని ఎగ్జాంపుల్స్, నెగిటివ్ క్వశ్చన్కి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని యూజ్డ్ టు క్లాస్ అనే దాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. పాజిటివ్ సెంటెన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీకి బైక్ మీద వెళ్ళేవాడిని. అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు బైక్ మీద వెళ్ళేవాడిని అంటే ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళట్లేదు, కాలేజీకి బైక్ మీద కూడా వెళ్ళట్లేదు అని అర్థం వస్తుందన్నమాట. అయితే దీన్ని మనం ఏ విధంగా చెప్తామంటే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ, నేను ఎప్పుడైతే డిగ్రీ చదువుతున్నానో అప్పుడు. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి నేను అని అర్థం వస్తుంది కాబట్టి ఐని యూజ్ చేసాము. యూజ్డ్ టు కాబట్టి అంటే ఒక గతంలో చేసాము కాబట్టి మనం ఇక్కడ యూజ్డ్ టుని మనం ఉపయోగించాము. బైక్ మీద కాలేజీకి వెళ్తున్నాను కాబట్టి గో టు కాలేజ్ బై బైక్ అంటే గతంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీకి బైక్ మీద వెళ్ళేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చెప్పామంటే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ ఐ యూజ్డ్ టు గో టు కాలేజ్ బై బైక్ అని చెప్పామన్నమాట. ఇప్పుడు మనం గతంలో చేసాం కాబట్టి యూజ్ టు అనేదాన్ని వాడాము. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ టు అని మనం వాడుకోవచ్చా? ఖచ్చితంగా వాడకూడదండి. ఎందుకు అంటే యూజ్ టు అనేదాన్ని మాత్రమే మనం ఉపయోగించాలి. అది గతంలో చేసిన వాటికి ఉపయోగించాలి. ప్రజెంట్ చేసిన వాటికి మనం యూజ్ టు అని చెప్పకూడదన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. అతను డ్యాన్స్ చేసేవాడు. అతను అనడాన్ని హీ అంటాము. గతంలో చేసే యాక్టివిటీ కాబట్టి యూజ్ టుని ఉపయోగించాము. గతంలో అతను ఏం చేసేవాడు? డ్యాన్స్ చేసేవాడు కాబట్టి అతను డ్యాన్స్ చేసేవాడు అని చెప్పడాన్ని హీ యూజ్ టు డ్యాన్స్ అని మనం చెప్పామన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గణేష్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇప్పుడు అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ గణేష్ అనేవాడు గతంలో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, కానీ ఇప్పుడు అతను ఎక్కడ పనిచేస్తున్నాడు? బ్యాంకులో పనిచేస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇక్కడ గణేష్ గతంలో కాబట్టి యూజ్ టు అనే దాన్ని వాడాము. పని చేయడానికి వర్క్ అంటాము. ఎక్కడ పనిచేసేవాడు? గతంలో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు కాబట్టి గణేష్ యూజ్ టు వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. కానీ ఇప్పుడు అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? బ్యాంకులో పనిచేస్తున్నాడు. నౌ హీ అతను కాబట్టి హీ అనేదాన్ని వాడాము. పని చేయడాన్ని వర్క్ అంటాము. ఎస్ చేర్చాము. ఇక్కడ ఎస్ అనేదాన్ని ఎందుకు చేర్చాము? మనం ఆల్రెడీ దీని గురించి డూడస్ క్లాస్లో చెప్పుకున్నాము. రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ గురించి కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి కానీ మనం చెప్పుకున్నప్పుడు డూడస్ క్లాస్లో హీ షీట్కి వెర్బ్ చివర ఎస్ అనేదాన్ని మనం యాడ్ చేస్తాము అని చెప్పుకున్నాము. సో అదేవిధంగా ఇక్కడ మనం హీ వర్క్స్ అయింది, వర్క్ కాస్త ఎస్ చేసి వర్క్స్ అయిందనమాట. ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇన్ ఏ బ్యాంక్ అంటే అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు. గణేష్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, ఇప్పుడు అతడు బ్యాంకులో పనిచేస్తున్నాడు చెప్పినప్పుడు మనం ఎలా చెప్పుకున్నామంటే గణేష్ యూజ్ టు వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, నౌ హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నా చిన్నప్పుడు నేను చాక్లెట్లని ఇష్టపడేవాడిని. నా చిన్నప్పుడు అని చెప్పడాన్ని వెన్ ఐ వాజ్ చైల్డ్, నా చిన్నప్పుడు. ఐ యూజ్ టు ఇక్కడ నేను అనేదాన్ని ఐ అంటాము. గతంలో జరిగింది చెప్పాలి కాబట్టి యూజ్ టు అని చెప్పాము. ఇష్టపడ్డాను లైక్ అంటాము. దేన్ని ఇష్టపడ్డాము? చాక్లెట్స్. నా చిన్నప్పుడు నేను చాక్లెట్ని ఇష్టపడేవాడిని అని చెప్పాల్సినప్పుడు ఏం చెప్పామంటే వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ యూజ్ టు లైక్ చాక్లెట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను చాలా పుస్తకాలు చదివేవాడిని. ఈ రోజుల్లో నేను అంతగా చదవట్లేదు. గతంలోది కాబట్టి ఐ అంటే నేను, యూజ్ టు అనేదాన్ని ఉపయోగించాము. రీడ్ లాట్ ఆఫ్ బుక్స్, నేను చాలా పుస్తకాలు చదివేవాడిని. ఈ రోజులు అనడాన్ని దీస్ డేస్, నేను అంతగా చదవట్లేదని చెప్తున్నాం కాబట్టి ఐ డోంట్ రీడ్ మచ్ అని చెప్తామంట. అంటే ఇక్కడ నేను చాలా పుస్తకాలు చదివేవాడిని, ఈ రోజుల్లో నేను అంతగా చదవట్లేదు అని చెప్పాల్సింది కాబట్టి ఐ యూజ్ టు రీడ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్, ఐ డోంట్ రీడ్ మచ్ దీస్ డేస్, ఈ రోజుల్లో అంతగా చదవట్లేదు అని చెప్పామన్నమాట. ఇక్కడ రెండో వాక్యాన్ని మనం పరిశీలించినట్టయితే
ఐ డోంట్ రీడ్ మచ్ దీస్ డేస్ అని అంటున్నాం. అంటే ప్రజెంట్ డేస్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా రూటెడ్ క్లాస్ సంబంధించిందే. మనం 2 డేస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుందని 2 సెంటెన్స్ని కంపేర్ చేస్తూ మనం చెప్పుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్లోకి వెళ్ళిపోతాం. అయితే నెగిటివ్ సెంటెన్స్లో ఇక్కడ మనం ఏం చెప్తామంటే పాజిటివ్ సెంటెన్స్లో మనం ఏం చెప్పాము, గతంలో మనం ఒక పనిని చేశాము అని చెప్పాము. కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చరికి మనం ఏమని చెప్పాలి, గతంలో నేను ఒక పనిని నేను చేయలేదు అని చెప్తాం అనమాట. ఇందులో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అతను అబద్ధాలు చెప్పేవాడు కాదు. అతను అనడాన్ని హీ అంటాము, అబద్ధాలను లై అంటాము. చెప్పేవాడు కాదు కాబట్టి డిడ్ నాట్ యూజ్ టు అని చెప్తాం. ఇక్కడ చూసారా మనం యూజ్ టు అని వాడలేదు, యూజ్ టు అని వాడాం. ఎందుకు వాడాము, చేయలేదు కాబట్టి డిడ్ నాట్ అనేది అని యాడ్ చేసాము. ప్రెజెంట్ టెన్స్కి వచ్చేసరికి అయితే మనం యూజ్ టు అని వాడకూడదు, కానీ పాస్ట్ టెన్స్లో యూజ్ టుకి బదులుగా డిడ్ యూజ్ టు అని కానీ చేయలేదని చెప్పడానికి డిడ్ నాట్ యూజ్ టు అని కానీ మనం వాడుకోవచ్చు అనమాట. సో అందుకే ఇక్కడ మనం అతను అబద్ధాలు చెప్పేవాడు కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ యూజ్ టు టెల్ లైస్ అని చెప్పామన్నమాట. రెండో ఎగ్జాంపుల్ ఏంటి, నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని కాదు. నేను అనడాన్ని ఐ అంటాము, చేయలేదు కాబట్టి డిడ్ నాట్ అనేదాన్ని యూజ్ చేసాము. చేయలేదని గతంలో గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి యూజ్ టు అనేదాన్ని కూడా ఇక్కడ పెట్టాము. ప్రాక్టీస్ బాగా చేయలేదు కాబట్టి వెల్, అంటే ఇక్కడ నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని కాదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పామంటే ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్రాక్టీస్ వెల్ అని చెప్పామన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి నా చిన్నప్పుడు నేను టమోటాలను ఇష్టపడేవాడిని కాదు అని చెప్పాలన్నమాట. అయితే ఇందా మనం చెప్పుకున్నట్టుగానే వెన్ ఐ వాజ్ చైల్డ్, నా చిన్నప్పుడు, నేను అనడాన్ని ఐ అంటాము. డిడ్ నాట్ ఇక్కడ మనం ఏంటి చేయలేదు, ఇష్టపడట్లేదు కాబట్టి డిడ్ నాట్ యూజ్ టు అనేదాన్ని ఉపయోగించాము. ఇష్టపడని లైక్ అంటాము. టమోటాస్ ఇష్టపడలేదు అని చెప్పాలి కాబట్టి డిడ్ నాట్ యూజ్ టు లైక్ టమోటాస్ అన్నాం అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్పాము, నా చిన్నప్పుడు నేను టమోటాలను ఇష్టపడేవాడిని కాదని చెప్పాల్సి వచ్చినప్పుడు వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ డిడ్ నాట్ యూజ్ టు లైక్ టమాటోస్ అని చెప్పామన్నమాట. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్, మీరు ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉండేవారు. వేర్, ఎక్కడ అనడాన్ని మనం వేర్ అంటాము. హెల్పింగ్ వర్బ్ డిడ్ని ముందుకు తీసుకొచ్చాము. యూ అండాన్ని, మీరు అండాన్ని యూ అంటాము. యూజ్ టు లివ్, ఉండేవారు. బిఫోర్ యూ కేమ్ హియర్, ఇక్కడికి రాకముందు, అంటే మీరు ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉండేవారు అనడాన్ని ఏమనుకున్నామంటే వేర్ డిడ్ యూ యూజ్ టు లివ్ బిఫోర్ యూ కేమ్ హియర్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు మీరు ఎక్కడ కూర్చునేవారు. వెన్ వర్ యూ లెర్నింగ్ కోర్స్, మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు. వేర్ అంటే ఎక్కడ, డిడ్ ఏ హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకొచ్చాము. యూజ్ టు సిట్, మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎక్కడ కూర్చునేవారు. వెన్ యూ లెర్నింగ్ కోర్స్, వేర్ డిడ్ యూ యూజ్ టు సిట్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, మీ చిన్నప్పుడు మీరు క్రికెట్ ఆడేవారా. డిడ్ యూ యూజ్ టు ప్లే క్రికెట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్, అంటే ఇక్కడ మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకొచ్చాము. మీరు అండాన్ని యూ అంటాము. యూజ్ టు ప్లే క్రికెట్, ఆడేవారా ఇప్పుడు ఇన్ యువర్ చైల్డ్హుడ్, మీరు చిన్నప్పుడు క్రికెట్ ఆడేవారని చెప్పడానికి డిడ్ యూ యూజ్ టు ప్లే క్రికెట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ అని మనం అడుగుతాం అన్నమాట. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెగిటివ్ క్వశ్చన్లో ఫస్ట్ ఎగ్జాంపుల్, అతను క్లాస్కి ఎందుకు తరచుగా అటెండ్ అయ్యేవాడు కాదు. ఎందుకు అనడాన్ని వై అంటాము. అతనిని హీ అంటాము. హెల్పింగ్ వర్బ్ డిడ్ నాట్ ముందుకు తీసుకొచ్చాము. ఎక్కడ యూజ్ చేసాము, యూజ్ టు అనేదాన్ని అలాగే ఉంచాము. అటెండ్ అవ్వడాన్ని అటెండ్ అంటాము. దేనికి అటెండ్ అయ్యేవాడు కాదు, క్లాస్కి, టు ద క్లాస్ రెగ్యులర్లీ, తరచుగా అనడాన్ని రెగ్యులర్లీ అంటాము. అతను క్లాస్కి ఎందుకు తరచుగా అటెండ్ అయ్యేవాడు కాదు అని అడగాల్సి వచ్చినప్పుడు మనం ఎలా అడిగామంటే వై డిడ్ నాట్ హీ యూజ్ టు అటెండ్ ద క్లాస్ రెగ్యులర్లీ. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీరు ఎందుకు అందరితో మాట్లాడేవారు కాదు. ఎందుకు అనడాన్ని వై అంటాము. డిడ్ నాట్ అనే దాన్ని హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకున్నాము. యూ, మీరు అనడాన్ని యూ అంటాము. యూజ్ టును కూడా యూ తర్వాత ఉంచాము. స్పీక్, మాట్లాడని స్పీక్ అంటాము. విత్ ఆల్, అందరితో కాబట్టి మీరు ఎందుకు అందరితో మాట్లాడేవారు కాదు అని అంటాం కాబట్టి వై డిడ్ నాట్ యూ యూజ్ టు స్పీక్ విత్ ఆల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆమె ఎందుకు సినిమాలు చూసేది కాదు. ఇక్కడ మనం ఆమె అనడాన్ని షీ అంటాము. ఎందుకు అనడాన్ని వై అంటాము. డిడ్ నాట్ అనేదాన్ని షీకి ముందు ఉంచాము. యూజ్ టును కూడా షీ తర్వాత ఉంచాము. చూడటాన్ని వాచ్ అంటాము. సినిమాలు అనడాన్ని మూవీస్ అంటాము. ఆమె ఎందుకు సినిమాలు చూసేది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పామంటే వై డిడ్ నాట్ షీ యూజ్ టు వాచ్ మూవీస్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లో ఏమేమి చెప్పుకున్నామంటే యూజ్ టు అనే దానిని మనం
ఎప్పుడు ఏ ఏ సందర్భంలో మనం వాడాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే యూజ్ టు గురించి పాజిటివ్ క్వశ్చన్లో 3 ఎగ్జాంపుల్స్, నెగిటివ్ క్వశ్చన్లో 3 ఎగ్జాంపుల్స్, పాజిటివ్ సెంటెన్స్లో 3 ఎగ్జాంపుల్స్, నెగిటివ్ సెంటెన్స్లో కూడా 3 ఎగ్జాంపుల్స్ అనే వాటిని తీసుకొని మనం ఈరోజు క్లాస్ని క్లోజ్ చేసుకున్నాము. అయితే మనం ఈ వీడియోస్ చూడడం కన్నాను ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ అనేది అంత పెరుగుతుంది, మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. ప్రాక్టీస్ అనేది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే మనకి కాన్ఫిడెన్స్ అనేది బాగా బిల్డప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.